బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. ఎన్నికల ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం. మాసలరా, ఒక అందమైనటువంటి భారతదేశంలో మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నాము. సారే జహాం సే అచ్చా హిందుస్తా హమారా అని చెప్పేసి మహాకవి ఇక్బాల్ ఏ క్షణంలో ఆయన ఆ మాట రాశాడు. కానీ 100కి 200% ఇది చాలా సత్యమైనటువంటి విషయం. భారతదేశం నిజంగా అన్ని దేశాల్లో కల్లా గొప్పదైనటువంటి దేశం. ఎందుకు అంటే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక బలమైనటువంటి వ్యవస్థ ఇక్కడ మనం చూస్తాం. రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి కులాలు, మతాలు, సంస్కృతులకు నిలయమైనటువంటి మన భారతదేశం. అందరూ కూడా ఎంతో చక్కగా ఇక్కడ కలిసిమెలిసి జీవించడం అనేది ఇది నిజంగా అద్భుతాల్లో గల గొప్ప అద్భుతం. ఒకే రకమైనటువంటి ప్రజలు జీవించడం, అది కలిసిమెలిసి జీవించడం అది పెద్ద విశేషం కాదు. ఒకరికి ఒకరు అంటే ఒకరి వ్యవహారాలకు ఒకరికి సంబంధం లేకపోయినా, ఒకరి మత వ్యవహారాలకు మరొకరికి సంబంధం లేకపోయినా కలిసిమెలిసి జీవించడం అనేది ఏదైతే ఉన్నదో ఇది భిన్నత్వంలో ఏకత్వం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మహాశిల. అయితే దీన్ని తూట్లు పొడిచేవారు ఎవరైతే ఉన్నారో వారిని మనము నిష్కర్షగా దూరంగా పెట్టాలి. నాయకత్వానికి, ప్రభుత్వానికి దూరంగా పెట్టాలి. ఇది మన బాధ్యత. ఉదాహరణ చూడండి, మనం ఒక తోటలోకి వెళ్ళాము. రకరకాలైనటువంటి అక్కడ పూలు కనబడతాయి. రకరకాలైనటువంటి పూల ద్వారానే ఆ తోట అందంగా కనబడుతుందా, లేకపోతే ఒకే రకమైనటువంటి పూలు ఉంటే అందంగా కనబడుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. అలాగే పుష్పగుచ్చం ఉంటుంది. ఏమండి, పుష్పగుచ్చంలో బొకే అంటారు కదా, డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి ఫ్లవర్స్ ఉన్నప్పుడు అది ఎంత అందంగా కనబడుతుంది. ఒకే రకమైనటువంటి పూలు ఉంటే అది ఏ విధంగా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. మరి ఎంత అందమైనటువంటి మన ఈ భారతదేశాన్ని కొంతమంది ఈ రోజున వచ్చి కులాలు, మతాలు పేరిట ప్రజలను విడదీసే ప్రయత్నం చేయడము, దాన్ని మనం చూస్తూ ఊరుకుని అటువంటి వ్యక్తులనే తిరిగి మనము ఎంపిక చేసుకున్నట్లయితే ఈ అందమైనటువంటి పూదోట లాంటి ఈ భారతదేశాన్ని మరి ఈ విధంగా చిన్నభిన్నం అవుతుంటే, పాడవుతుంటే అది మనకు నచ్చుతుందా, సహిస్తామో మనం? మహాశిలారా, ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఒక వ్యక్తి చాలా మంచి వ్యక్తి కావచ్చు, కానీ ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థ మానవులందరికంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమానమైనటువంటి న్యాయం చేయనప్పుడు మనము ఆ వ్యక్తిపై ఎంత అభిమానం ఉన్నప్పటికీ కూడా మన దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అటువంటి వ్యక్తులను దూరంగా పెట్టాలి. ఏమండి, ఈ విషయాన్ని మనం గమనించాలి. మహాశిలరా, మనము ముస్లిం సముదాయం యొక్క సమస్యల గురించి మాట్లాడుకుంటే ఇది ప్రధానంగా ఫస్ట్ నుండి కూడా ఓట్ బ్యాంకుగానే ఇక్కడ పరిగణిస్తున్నారు. ఏ విధంగా అయితే ఎన్నికలు వస్తున్నప్పుడు వీరికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ తర్వాత ఎన్నికలు అయిపోగానే వీరిని పక్కన పెడతారు. అంతేకాకుండా ప్రతి సందర్భంలో కూడా వీళ్ళను టాక్ ఆఫ్ ద టౌన్గా, వీళ్ళను ఒక వ్యవహారంగా చేసి మరి వీరి చుట్టూ మాత్రమే రాజకీయాలు తిరగడం అనేది మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. మహాశిల, వాస్తవానికి చెప్పాలి అంటే ఏ ఒక్క పార్టీ కూడా ముస్లింల యొక్క జీవితాన్ని బాగుపరిచే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఏమంటే అది ఎవరైనా కావచ్చు. వీరిని ప్రధాన జీవన సమితిలోకి తీసుకుని వచ్చి సమానమైనటువంటి హక్కులు కల్పించే ప్రయత్నము ఎక్కడ కూడా చేయలేదు. ఇంకొక విషయం ఏమిటంటే, ఒక దేశం కానీ, ఒక దేశం మనం భారతదేశం తీసుకుందాం, అది అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సమానంగా కృషి చేస్తేనే కదా అది జరుగుతుంది. ఉదాహరణకి మనము స్వతంత్ర పోరాటాన్ని తీసుకుందాం. స్వతంత్ర పోరాటంలో అందరూ కలిసిమెలిసి ఉండి ఐక్యంగా ఉండి పోరాడితేనే కదా అది సాధ్యమైంది. ముస్లింలు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, హైందువులు ఎంతోమంది, క్రైస్తవులు ఎంతోమంది, సిక్కులు ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తేనే ఇది జరిగింది. ఏమండి, ఏదో ఏ ఒక్కరి వల్ల సాధ్యమైంది కాదు. మరి అలాంటప్పుడు ఒక వర్గం వారిని నీచపరిచి, లేకపోతే కించపరిచి, లేకపోతే వాళ్ళని అభద్రతా భావానికి గురి చేసి ఇన్సెక్యూర్గా ఉంచినప్పుడు ఒక దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? కాబట్టి ఈ విషయాన్ని పాలకులు కూడా గమనించాలి. సర్వేజన సుఖంతో థ్యాంక్ యూ.